గత భాగంలో శ్రీచక్రం గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ భాగంలో గేయ చక్ర రథం గురించి తెలుసుకుందాము. శ్రీ లలితా సహస్రనామంలోని 69వ నామమైన గేయ చక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవిత అంటే అర్థమేమిటో చూద్దాము. గేయచక్రమనే పేరుగల రథాన్ని అధిష్ఠించిన మంత్రిని అనే పేరుగల శ్యామలాదేవిచే అన్ని వైపుల నుండి సేవింపబడుతున్న అమ్మవారు అని అర్థం. శ్యామలాదేవిని రాజశ్యామల అని కూడా పిలుస్తారు. అమ్మవారికి 16 మంది మంత్రినీ దేవతలు ఉన్నారు. వారే సంగీతయోగిని, శ్యామ, శ్యామల, మంత్రనాయిక, మంత్రిణి, సచివేశాని, ప్రధానేశ, కుశప్రియ, వీణావతి, వైణికి, మంద్రిణి, ప్రియకప్రియ, నీపప్రియ, కదంబవేశ్య, కదంబ వనవాసిని, సదామల. ఈ 16 మందిలో శ్యామలాదేవి ముఖ్యమైన మంత్రినీ దేవత. సూర్యుడి చుట్టూ గేయ చక్ర రథం ఉంది. శ్రీ విద్యోపాసకులైన యోగినులు సూర్యుని ఏకచక్ర రథమందు ప్రవేశించిన అమ్మవారి చుట్టూ చేరి ఆమెను సేవిస్తారు. అంటే శ్రీ విద్యోపాసకులు సూర్యమండలం చేరుతారు అని చెప్పబడుతోంది. ఇక్కడ నుండి ఉత్తమగతులు పొందడం కోసమే యోగినులు అమ్మవారిని సేవిస్తారుట. శ్రీచక్రంలోనున్న త్రికోణాన్నే గేయచక్రము అని పిలుస్తారు. ఈ త్రికోణానికి అధిష్టాన దేవత అయిన త్రిపురాంబే రాజశ్యామలాదేవి. శ్యామలాదేవిని మంత్రశాస్త్రంలో 7 రకాలుగా ఉపాసిస్తారు. రాజశ్యామల, హసంతి శ్యామల, సుఖశ్యామల, శారికాశ్యామల, వీణాశ్యామల, వేణుశ్యామల మరియు లఘుశ్యామల. రాజశ్యామలాదేవి పేరున శతాక్షరీ విద్య అనే మంత్రం ఒకటి ఉన్నది. గేయచక్ర రథంలో 7 పర్వాలు అంటే ఆవరణలు ఉన్నాయి. ఈ 7 ఆవరణల క్రింద లక్ష్మి, సరస్వతి, శంఖనిధి, పద్మనిధి ఉన్నారు. వీరిపైన గణపతి, క్షేత్రపాలకుడు, దుర్గాదేవి, వటుక దేవతలు ఆయుధదారులై ఉన్నారు. గేయచక్రంలోని ప్రథమావరణలో మాతంగి, సిద్ధలక్ష్మి, మహామాతంగిక, మహతి అనే దేవతలు రక్తవర్ణంతో మెరుస్తూ ధనస్సును చేపట్టి ఉంటారు. ద్వితీయావరణలో అష్టభైరవులైన అసితాంగ భైరవ, రురు భైరవ, చండ భైరవ, క్రోధోన్మత్త భైరవ, కపాల భైరవ, భీషణ భైరవ, కంకాళ భైరవ మరియు సంహార భైరవులు ఉంటారు. తృతీయావరణలో ఎర్రని తేజస్సుతో ప్రకాశిస్తూ వామ, జ్యేష్ఠ, రౌద్రి, శాంతి, శ్రద్ధ, సరస్వతి, క్రియాశక్తి, లక్ష్మి, తుష్టి, మోహిని, పుష్టి, ప్రమధనుస్వాపిని, వీచి, విద్యున్మాలిని, సురానంద, నాగబద్ధిక అనే 16 శక్తులు ఉంటారు. 4వ ఆవరణలో అష్టమాతృకలుంటారు. వారే బ్రాహ్మి,
మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేంద్రి, చాముండా మరియు శ్రీ మహాలక్ష్మి. వీరికి కొంచెం క్రిందగా లక్ష్మి, సరస్వతి, రతి, ప్రీతి, కీర్తి, శాంతి, తుష్టి మరియు పుష్టిలు ఉంటారు. 5వ ఆవరణలో శక్తి రూపాలు దాల్చిన 5 బాణాలు ఉంటాయి. అవే ద్రావిణి, బంధిని, ఉన్మాదిని, శోషిణి మరియు మోహిని. 6వ ఆవరణలో నల్లని ఛాయ గల రతి, ప్రీతి, మనోజయ అనే 3 శక్తులుంటారు. ఇక 7వ ఆవరణలో శ్యామలాదేవి ఉంటుంది. ఇంకా వివిధ దేవతలు వివిధ రకాలైన ఆయుధాలను ధరించి ఉంటారు. ఆ ఆయుధాల పేర్లేమిటో చూద్దాం. వజ్రాయుధం, శక్తి ఆయుధం, కాలదండము, ఖడ్గము, పాశము, ధ్వజము, గద, త్రిశూలము, దర్భాస్త్రము మరియు చక్రము. వచ్చే భాగంలో కిరిచక్ర రథం గురించి తెలుసుకుందాము. చూశారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందితో ఈ సమాచారాన్ని పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస.